సికింద్రాబాద్లో మెయిన్గా ఉమారావు గారు ఆల్రెడీ అంతకుముందే ఉండేవాళ్ళు, ఆయన ఎంపీగా ఉండేవాళ్ళు. ఆయనకు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఇటీవల దాని యొక్క విలువ పడిపోయినందువల్ల ఓడిపోయింది. బీఆర్ఎస్ అంత ఈసారి బాగా ఫామ్ కాలేదు. దానం నాగేంద్రరావు గారు ఆయన పార్టీ మారడానికి పరిస్థితి కాదు. ఫస్ట్ కాంగ్రెస్లో ఉండి మళ్ళీ బీఆర్ఎస్కి అవకాశవాదిగా ఆయన తయారయ్యారు. ఆయన మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ టికెట్ ట్రై చేశారు సికింద్రాబాద్. ఒరిజినల్గా ఒకసారి ఆయన కాంగ్రెస్ టైంలో కూడా సికింద్రాబాద్ టికెట్ ఇస్తే వద్దు చెప్పారు, ఎలా నమ్మకం లేని చెప్పారు ఆయన. మళ్ళీ ఈసారి పరిస్థితి ఆయనకి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ కేవలం ఆయన చేసినటువంటి పార్టీ మారిన వల్ల ఆయన రాకపోవచ్చు అవకాశం ఎక్కువ అవకాశం లేవు. అయితే కిషన్ రెడ్డిగా మాత్రం ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. ఆయన ఆల్రెడీ బీజేపీ అనేది మంచి నేమ్ సంపాదించుకుంది ఇటీవల. బాగా ఇండియాలో మంచి నేమ్ ఉంది. కిషన్ రెడ్డి గారు బాగా చేశారు ఆయన. సో వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ఆయన. ఆయన పార్టీ మారలేదు, విలువలు పోషించే వ్యక్తి ఆయన. కాబట్టి ఈసారి సికింద్రాబాద్ నుంచి నాకు తెలిసినంత వరకు కిషన్ రెడ్డి గారు వస్తారని చెప్పి నా పూర్తి నమ్మకం నాకు.